నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. మున్సిపాలిటీ పనులు అరకొరగా చేస్తూ గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్న మున్సిపాలిటీ సిబ్బంది, పట్టింపు లేని మున్సిపాలిటీ పనితీరుకు ప్రజలు పరేషాన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం శ్రీనగర్ కాలనీలో వర్షాకాలం వచ్చిందంటే గోదావరిని తలపిస్తూ నీరు ఇళ్లల్లోకి ప్రవేశించి పలు రోగాలకు కారణమవుతుందని గ్రామస్తులు అంటున్నారు. శ్రీనగర్ కాలనీ వాసులు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా సమస్యలు పరిష్కరించకపోగా ఒంటెద్దు పోకడతో అధికారులు స్పందించకపోవడంతో కాలనీ వాసులు రోడ్డుకెక్కారు. శ్రీనగర్ కాలనీ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో దుర్గంధం వస్తుందని కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నట్లు వాపోతున్నారు. ఇకనైనా పాల్వంచ మున్సిపాలిటీ వారు స్పందించకపోతే ప్రజా దర్బార్కి వెళ్లి కలెక్టర్కు కంప్లైంట్ చేస్తామని గ్రామస్తులు అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మా SR7 టీవీ మీకు అందించబోతుంది. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ శివాజీ గణేష్. నా పేరు మాలతి అండి. నేను శ్రీనగర్ కాలనీలో ఉంటున్నాము. ఇక్కడ మేము మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అనమాట. ఇక్కడ మేము మా దగ్గర ఈ మున్సిపల్ కాలువ అయితే ఎప్పటి నుంచో చాలా ఇబ్బంది పడిపోతున్నాం అండి. ఇటు నుంచి వచ్చినా మా వరకే వాటర్ అంతా వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మొత్తం జామ్ అయిపోయి మాకు డెంగ్యూ జ్వరాలు, పందులు తిరుగుతున్నాయి. పక్కన మాకు మున్సిపాలిటీ వాళ్ళ చెత్త మొత్తం వాళ్ళు వేస్తున్నారు, అదంతా ఇందులోకి వస్తుంది. దానివల్ల మాకు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఇటు సైడ్ అంత ముందు రోడ్డు ఉండేది కాదు, రోడ్డు పెట్టి చాలా స్టక్ చేసేసారు మొత్తము. దానివల్ల చెత్త ఎక్కడికక్కడ నిండిపోయి మా ఇళ్ళన్నీ నిండిపోతున్నాయి ఎక్కడికక్కడ. అటేమో శ్రీనగర్ కాలనీ ఇటువైపు పైనుంచి దమ్మపేట సెంటర్కి వచ్చే రూట్ ఇదంతా. పైనుంచి వాటర్ వస్తున్నాయి, ఇటు నుంచి వాటర్ వస్తాయి, అన్నీ ఇక్కడికి వచ్చి జామ్ అయిపోతుంది. స్ట్రక్ అయ్యి మా ఇల్లు మొత్తం నిండిపోయి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి. ఆల్రెడీ కేసు పెట్టాము, కమిషనర్ గారికి చెప్పాము, అప్పుడు క్లియర్ చేస్తామని అన్నారు. ఇప్పుడు దాకా ఎటువంటి క్లియరెన్స్ లేదు. రోడ్డు మీద కూడా ఇలాగే నడుస్తూ ఎవ్వరు వెళ్ళలేక పందులు, కుక్కలు అన్నీ ఇక్కడే ఉంటున్నాయి మొత్తము. దయచేసి మాకు ఇది ఎప్పుడు క్లియర్ చేస్తారనేది మాకు చెప్పండి దయచేసి. మేము ఈ కాలువ ఎదురుగానే ఉంటామండి. మాకు గత 20 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నామండి. మేము వర్షం వచ్చిందంటే చాలు మాకు ఇంటి ముంగట వెహికల్స్ తిరగటానికి కాదు కానీ ముందుకు రావడానికి కూడా వీలు ఉండదండి. అసలు పారిశుద్ధ్యం అని అందరూ ఆ ట్రాక్టర్లు, ఆ చెత్త అటు ఇటు వేయటం, అది ఇది చేయటం చేస్తున్నారు కానీ అసలు పొద్దున్నే లేచి చెత్త మొత్తం ఈ కాలువలు ఎమ్మటే వేస్తున్నారండి. మున్సిపాలిటీ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. అసలు ఒక్కసారి మా ఏరియాకి వచ్చి 1-2 రోజులు మా పరిస్థితి మీరు చూడండి ఒకసారి. అప్పుడు కానీ మేము పడే బాధలు, దోమలు, డెంగ్యూ అని, అదని ఇదని ఎట్లా వస్తుంది. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంటికి కూడా రావడానికి భయపడుతున్నారు మా ఏరియాకి రావాలని. అంటే కొంచెం దయచేసి మా యందు దయ ఉంచి ఈ ఒక్క కార్యక్రమాన్ని మాకు చేయండి ప్లీజ్. మా శ్రీనగర్ కాలనీలో ఈ డ్రైనేజ్ చేయబట్టి చాలా ఇబ్బందికరంగా మొత్తం వాహనాలు నడవడానికైనా ప్రజలు నడవడానికైనా చాలా ఇబ్బందిగా ఉన్నది. వర్షం వస్తే మాత్రం చాలా సమస్యగా మారిపోతూ ఉన్నది. దీన్ని మీరు త్వరలో పరిష్కరించాలని నేను కోరుతున్నాను.
ఇంతకుముందు చాలాసార్లు సైడ్ కాలువలు తీయట్లేదండి మా బజార్ ఇంతవరకు. అట్లాగే పందులు వస్తున్నాయి, ఈగలు దోమలు వస్తున్నాయి, నీళ్లు నిలిచి పిల్లలు జ్వరాలు పడుతున్నారు. అట్లాగే వాహనాలకి కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ట్రాక్టర్లు ఇవి ఆపడం వల్ల ఈ ఐరన్ ఇవి అటు ఇటు వచ్చే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్గా మాకు మాత్రం సైడ్ కాలువ బాగా స్మెల్ వస్తుంది, కూడా బాగా స్మెల్ వస్తుంది. మురికి కంపది ఉండలేకపోతున్నాము. అట్లాగే అక్కడ ఇంకొకటి వచ్చి సైడ్ కాలువ అక్కడ బాగా నేరోగా కట్టారండి ఆ ఇంటికి అప్పుడు అడిగితే